అమ్మ వదినమ్మా, మేము ప్రతి నెల నీ పుట్టినరోజు మీ తమ్ముడు గారి కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికి ఈ నెలతో 10 నెలలు జరిగిపోయింది. అయితే మా టీంలో ఉండే అమ్మాయి, మీ ఉచిత శిక్షణాలయంలో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయికి మొన్న యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయితే ఈ నెలలో 10 మందికి ఎట్టేదానికన్నా యాక్సిడెంట్ అయిన ఆవిడ ఆపదలో ఆదుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని కాకేసి ఆ అమ్మాయికి ఏదో కొంచెం కాస్త సాయం చేస్తున్నామమ్మా. నువ్వు చూసి ఇవన్నీ ఆనందిస్తావనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ తమ్ముడు గారు తలపెట్టి ఒక ఆపదలో ఉండే ఆర్టిస్ట్కి తులం పొలం ఇస్తే ఆవిడ ఆపద కట్టెక్కుతుందనే ఉద్దేశంతో ఈ సహాయం చేస్తున్నాము. అమ్మ శ్యామ సంజయ్ గారు రెండమ్మా. అమ్మా నమస్తే అండి. విజయశాంతి గారు, దుర్గాప్రసాద్ గారు నమస్తే, లావణ్య గారు నమస్తే, అందరికీ నా నమస్తే అండి. మరి మేడం గారు పుట్టినరోజు నెలవారీ చేస్తున్న కార్యక్రమం నిమిత్తం విజయశాంతి అక్క పౌరాణిక పద్య నాటకాల ఉచిత శిక్షణాలయంలో శిక్షణ తీసుకున్న చిన్న శిష్యురాలండి. అలాగే మీకు చేసే క్యారెక్టర్లు చెప్పండి అమ్మా. అమ్మ లావణ్య గారితో, సార్ గారితో వాళ్ళ టీంలో నేను యోగ జీవిత చరిత్ర పౌరాణిక పద్య నాటకాలలో మరి చింతామణి, హరిచంద్ర, బాలనాగమ్మ, అలాగే చాలా నాటకాలు, ఇంచుమించు 15 నాటకాలతో వీళ్ళతో నేను టీంలో నడుస్తున్న ఒక చిన్న ఆర్టిస్ట్ని. నా పాత్ర చిన్న పాత్రమ్మ చిత్ర, రాధ, లచ్చి, మంజరి, మాతాంగిని కళాకంటి లాంటివి, నలిని లాంటివి, యోగ జీవిత చరిత్ర కృపావతి అనే 80 సంవత్సరాల వృద్ధురాలు క్యారెక్టర్ మీ తమ్ముడు గారే తయారు చేశారమ్మ. నన్ను ఎంతో చక్కగా నేర్పించారు. మరి వాళ్ళ టీంలో నడుపుకుంటుండగా నేను నాటకాలు ఆడుతుంటుండగానే స్కూటీ మీద వేరే ఊరు వెళ్ళుచున్నప్పుడు యాక్సిడెంట్ అయిందమ్మా. భయంకరమైన యాక్సిడెంట్, స్కూటీ ముక్కలు అయిపోయింది. నా ప్రాణం దేవుడు కాపాడారు. ఆ రోజున ఈ యాక్సిడెంట్ సమయంలో నాకు 20 భార్యాభర్తలు వచ్చి మీ పేరున 500 రూపాయలు మందులకి ఇచ్చారమ్మా. ఇదిగో ఈరోజు మరలా నాకు ఫోన్ చేసి అక్క నెలవారీ పుట్టినరోజు సందర్భంగా నీకు సహాయం చేయాలనుకుంటున్నానమ్మా అంటూ ఇదిగో అమ్మ నన్ను కేకేసి మీ పేరు మీద నాకు ఒక చీరనిచ్చి. వదినమ్మా, ఈ అమ్మాయి నా పక్కనే చింతామణిలో చిత్ర, మరి మాయబజార్లోనేమో ఇడింబి, రేవతి, మరి ఇంకా ఇతర వేషాల్లోని బాలనాగమ్మ నాటకంలో లచ్చి, మంజరి, చాలా నాటకాలు, యోగ చరిత్రలో ప్రభావతి. ఈ వేషాలన్నీ మన టీంలో మీ తమ్ముడు గారు ఉచిత శిక్షణాలయంలో ఆడుతున్న నాటకాల్లో ఈ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. కానీ మన సాటి కళాకారునికి ఇలా జరిగిందనే ఉద్దేశంతో ఎంతో మీ తమ్ముడు గారు కూర్చున్నంత మా సహాయం చేస్తున్నామమ్మా. మీ అనుజాడల్లోనే మీ తమ్ముడు గారు నడుస్తున్నారు, ఆయన అనుజాడల్లో నేను నడుస్తున్నాను. ఇవన్నీ మీరు చూసి సంతోషిస్తారు. మీకు ఎంత ఇచ్చారమ్మా? అమ్మ 1500 రూపాయలు ఇప్పుడు ఇచ్చారమ్మా విజయశాంతి మేడం గారు. ముందు 500 ఇచ్చారు, మొత్తం 2000 రూపాయలు మీ పేరున మీ తమ్ముడు గారు, మరదల గారు ఇదిగోమ్మ మీ పేరున ఒక చీర నాకు ఇచ్చారమ్మా. ఈ సహాయం నాకు చేసినందుకు ఈ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషంగా స్వీకరిస్తున్నానమ్మా. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పంచప్రాణములైన నా బంగారు విజయశాంతి అక్కకు, మా బావగారికి నా ప్రణామములు. బావగారు బాగున్నారా అక్క? మరి నీ పేరు మీద నేను ఈ సేవా కార్యక్రమాలు ప్రతి నెల 24వ తారీఖున ప్రారంభించింది. ఈ సంవత్సరంలో ఇది 10వ నెల. ఈ 10వ నెలలో ఈ నీ పేరు మీద పెట్టిన నీ శిక్షణాలయంలో తయారైన నీ శిష్యురాలు ఆ అమ్మాయి, పాపం ఆ అమ్మాయికి ఇలాగా అనుకోకుండా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రాణమే పోవలసిన పరిస్థితి, బండి తునాతునకలైపోయిన పరిస్థితి. భగవంతుడు కాపాడాడు. నీ యొక్క ఆశీర్వాదం కూడా ఆ అమ్మాయికి శిక్షణలో తయారవుతున్న అమ్మాయి కాబట్టి ఇంకా నీ సెక్షన్లో నీ స్కూల్లో ఇంకా ఎన్నో పాత్రలు నటించాలని ఉంది కాబట్టి ఆ అమ్మాయికి ఏం జరగకుండా బండి మాత్రం తునాతునకలైపోయింది. సరే, ఆ అమ్మాయికి ఏదో మాకు తోచింది అక్క, ఈ నెలలో ఇది 10 మందికి అన్నదానం చేసేదానికి ఈ అమ్మాయికి ఏదో చేయాలన్న ఉద్దేశంలో ఏదో చిన్న సహాయం అక్క. ఇది పెద్ద ఇదేం కాదు, ఇంకా ఎంతో చేయాలి నీ పేరు మీద మేము ప్రతి నెల కూడా. ఎందుకంటే నీ తమ్ముడిని కనుక నేను, నా బాధ్యత అది, నేను చేయాలి, 10 మందికి సహాయం చేయాలి అని నీ ఆశయం నెరవేర్చడం కోసమే నీ తమ్ముడుగా నేను నాకున్న పరిధిలో ఇవన్నీ చేస్తున్నానక్క. కేవలం ఇవన్నీ నువ్వు చూసి నా తమ్ముడు ఎలా చేస్తున్నాడు నా కోసమని నువ్వు సంతోషం ఉంటావో, నీ సంతోషం కోసం నేను చేస్తున్నానక్క.
ఈ మ్, మాకు మా శ్రమతోటి మాకు ఉన్న దాంట్లో ఇచ్చేస్తున్నాం అక్క. ఈ కార్యక్రమాలు ఇంకా అమోఘంగా సాగింపు చేయాలి నీ పేరు మీద అని భగవంతుడిని కోరుకుంటూ, మరి భగవంతుడు నిన్ను బావగారిని నిరంతరం చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. నమస్కారం అక్క.